వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షం కారణంగా పడిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో వైఎస్ జగన్ మాట్లాడారు. అధైర్యపడొద్దని అరటి రైతులకు భరోసా కల్పించారు. తాతిరెడ్డిపల్లె, కోపనుత్నాల, ఎగువపల్లె గ్రామాల్లో వైఎస్ జగన్ అరటి తోటలను పరిశీలించారు. అకాల వర్షాలకు వైఎస్ఆర్ ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4,000కు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేల కొరిగింది. 2 జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాతిరెడ్డిపల్లె, కోపనుత్నాల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కే చెర్లోపల్లె, రామనుత్నపల్లె, గునకనపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, ఎల్లనూరు, సింగనమల, పెద్దవడగూరు, యాడికి మండలాల్లో అరటి పంట ధ్వంసమైంది. 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమను చూపుతోందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు వైఎస్ జగన్. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల రైతులకు రైతు భరోసా కింద 2 సంవత్సరం రావాల్సిన ఇంతకుముందు 13,500 కనీసం రైతులకు పెట్టుబడి సహాయం కింద వచ్చేది. ఈయన వస్తూనే 26,000 ఇస్తానన్నాడు. 26,000 రూపాయల 26,000 కనీసం 20 రూపాయలు కూడా ఇయ్యలే. ఇప్పటికే రైతులకు ఈయన వస్తూనే సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగరగొట్టేసినాడు ఈయన వస్తూనే. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, కూటమి ప్రభుత్వంలో ఉచిత పంట బీమాను ఎత్తేశారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందటం లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదని, ప్రతి రైతుకు న్యాయం చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున రేటు చూస్తామా అంటే, నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడూ చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో
రేట్లు వస్తే టన్ను లక్ష రూపాయలు 75,000 రూపాయలు అమ్మిన రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000, 18,000. ఈరోజు 23,000, 15,000, 18,000. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు వైఎస్ జగన్ కొండంత భరోసానిచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు. చంద్రబాబు రైతులు ఆదుకోకపోతే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతులందరికీ మంచి చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. ఇంతకుముందు 2023 ఆ మాదిరిగా ఇన్సూరెన్స్ ప్లస్ 50,000 ఇస్తాం. ఇన్సూరెన్స్ మామూలుగా ఎంత రావాలనో అది ప్లస్ 50,000 ఎక్స్ట్రా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ ఈ మనిషి కానీ ఇచ్చినాను అనుకో, ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే హీరో మాకు అసలు సార్ ఒత్తిడి ఒత్తిడి తీసుకొచ్చి దానికోసమే ఈయన పర్యటన. ఈ ఒత్తిడి ఫలించి ఏమన్నా వచ్చింది అని అంటే మంచిది. వచ్చిందని అనుకో, ఈ ఇన్సూరెన్స్ కాక నేను 50,000 నేను వస్తాను ఇస్తా.